ఫస్ట్ ప్రాబ్లంలో సిక్స్త్ ప్రాబ్లం. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x square plus px plus q equal to 0, form a quadratic equation whose roots are alpha minus beta whole square and alpha plus beta whole square. So ఏంటంట alpha and beta are the roots of this equation. So given alpha and beta are the roots of x square plus px plus q equal to 0. దీనికి అర్థం ఏంటి? ఈ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా రూట్స్ అయితే మరి ఫార్ములా ఉందిగా మనకి. ఏం ఫార్ములా? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడ మైనస్ పి బై 1. ఎందువల్ల? మైనస్ బి బై ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? పి. కాబట్టి మైనస్ పి బై ఏ వాల్యూ ఎంత? 1. సో చేస్తే మైనస్ పి. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అంటే క్యూ బై 1. సో క్యూ. సో గివెన్ ఏంటి? ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x square plus px plus q equal to 0. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి. బి అంటే ఎంత? పి. బై ఏ అంటే ఎంత? 1. సో మైనస్ పి బై 1 మైనస్ పి. ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ క్యూ బై 1. ఎందువల్ల? కంపేర్ చేసుకుంటున్నాం. క్యూ బై 1. సో క్యూ. ఇలా ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా రెడీ చేసుకుందాం. ఇప్పుడేంటి? ఈ రూట్స్ని ఉపయోగించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయమన్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయడానికి ఫార్మేట్ ఏంటంటే ఈ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమంటారు వర్డ్స్లో? సమ్ ఆఫ్ ది రూట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ తర్వాత ఇంకోటి ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫార్ములా. ఇప్పుడు ఏవైతే రూట్స్ ఇచ్చాడో కనుక్కోమని ఆ రూట్స్కి సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోవాలి. కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి? దీనికేగా. ఇది ఒక రూటు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఇదొక రూట్ ఇదొక రూట్ అమ్మా. ఈ రెండు రూట్స్ ద్వారా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. అందుకని సమ్ ఆఫ్ ది రూట్స్ చేసాము. సో సమ్ ఆఫ్ ది రూట్స్, సమ్ అంటే ప్లస్సేగా. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. మైనస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ 2 ఆల్ఫా బీటా క్యాన్సిల్. 2 ఆల్ఫా స్క్వేర్లు 2 బీటా స్క్వేర్లు కాబట్టి 2 కామన్ తీస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. సో 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? మైనస్ పి. మైనస్ పి హోల్ స్క్వేర్ అంటే పి స్క్వేర్ బై 2. ఆల్ఫా బీటా అంటే ఎంత? క్యూ. కాబట్టి ఆల్ఫా బీటా అంటే క్యూ సబ్స్టిట్యూషన్ చేయి. సో 2 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 2q. ఇది సమ్ ఆఫ్ ది రూట్స్. నెక్స్ట్ ఏం చేస్తాము? ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు మరి రూట్స్ ఇవేగా ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా అంటే పైన ఉంది. మరి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా ఉందా? లేదు. లేదు కాబట్టి మనకి ఏ ఫార్మేట్ అయితే ఉందో ఆ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే అంత? మైనస్ పి. సో మైనస్ పి హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా అంటే క్యూ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ పి హోల్ స్క్వేర్. సో మైనస్ పి హోల్ స్క్వేర్ అంతా పి స్క్వేర్ మైనస్ 4q ఇంటూ పి స్క్వేర్. దిస్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్రెడీ కనుక్కున్నాం. ఎంత?
2 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 2q. ఇక్కడ ఏదైతే ఫార్ములా అనుకున్నామో ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 2q ఇంటూ ఎక్స్ ప్లస్ మరి ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కూడా పైన కనుక్కుందాం. ఎంత వచ్చింది? పీ స్క్వేర్ మైనస్ 4q ఇంటూ పీ స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ బి ఈక్వల్ 0. హ్యావ్ ఏ కామన్ రూట్ దెన్ షో దట్ బి ప్లస్ సి ప్లస్ 1 ఈక్వల్ టు 0. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్కి హ్యావ్ ఏ కామన్ రూట్ అన్నాడు. లెట్ ఆల్ఫా బి, ఎందుకంటే మనం తీసుకుంటాం కాబట్టి లెట్ రాయాలి. లెట్ ఆల్ఫా బి ఏ కామన్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ బి ఈక్వల్ 0. మరి రూట్ అంటే ఈ ఆల్ఫాని ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూషన్ చేయడమేగా. దెన్ ఏమవుతుంది? ఎక్స్ ఎక్కడుందో ఆ ప్లేస్లో ఆల్ఫాని సబ్స్టిట్యూషన్ చేస్తే సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ 0 అంతే కదా. ఆల్ఫా ఈజ్ ద రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 అంటే ఇదేగా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ 0 ఆల్రెడీ మనం కాన్సెప్ట్లో నేర్చుకుందాం. అలాగే మళ్ళీ ఆల్ఫా బి ద రూట్ ఆఫ్ ఈ ఈక్వేషన్ కూడా ఉందిగా. కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ బి ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అను, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అను. సో 1 మైనస్ 2 implies ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ బి ఈక్వల్ టు 0. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి మైనస్ వేస్తే మైనస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ సి ఆల్ఫా మైనస్ బి ఈక్వల్ టు 0. ప్లస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు ఆల్ఫా కాకుండా ఏవైతే ఉన్నాయో అవి రెండు ఈజీగోడ్ అవర్ పంపించండి. ఇక్కడ సి ఉంది మైనస్ పి ఉంది, అవి రెండు ఈజీగోడ్ అవర్కి వెళ్తే బి ఆల్ఫా మైనస్ సి ఆల్ఫా ఈజీగోడ్ మైనస్ బి వెళ్తే ప్లస్ బి ప్లస్ సి ఇటు వస్తే మైనస్ సి. రెండింటి ఆల్ఫా కామన్ తీస్తే బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి బై బి మైనస్ సి క్యాన్సిల్ చేస్తే 1. ఇప్పుడు ఈ ఆల్ఫా వాల్యూని ఈక్వేషన్ 1లో పెట్టినా పర్లా, ఈక్వేషన్ 2లో పెట్టినా పర్లా. సబ్స్టిట్యూట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. సో 1 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 1 ప్లస్ సి ఈక్వల్ 0. 1 ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇదేగా షో దట్ అంది. సో ఎక్సర్సైజ్ 3a ఫస్ట్ రోమన్లో 8th ప్రాబ్లం. ప్రూవ్ దట్ ది రూట్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి కూడా హెచ్ స్క్వేర్ ఆర్ ఆల్వేస్ రియల్. అంటే డెల్టా గ్రేటర్ దాన్ 0 వస్తే చాలు. మరి ఈ ఈక్వేషను రియల్ అని చూపించాలి. మరి చూపించాలంటే ఫస్ట్ ముందు గివెన్ ఈక్వేషన్ తీసుకోండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి? ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ బి మైనస్ బిఎక్స్, మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏఎక్స్, మైనస్ మైనస్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్మేట్ ఎలా ఉందో అలా తయారు చేసుకోవాలి. సో క్వాడ్రాటిక్ ఫార్మేట్ ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0. సో ఎక్స్ స్క్వేర్ ఓకే, ఎక్స్ రెండు చోట్ల ఉన్నాయి, రెండింటిలోనూ మైనస్ ఎక్స్ కామన్ ఉంది. సో మైనస్ ఎక్స్ కామన్ ఇస్తే సో మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి ఈక్వల్ టు 0 ఉండాలి కాబట్టి ప్లస్ హెచ్ స్క్వేర్ వస్తే మైనస్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందో ఆ ఫార్మేట్లో ఉంది. సో కంపేర్ చేసుకోండి. హియర్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి, సి ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. సార్ నేను ఇలా కంపేర్ చేయకుండా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తా, మార్క్స్ ఏరియా అంటే వేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం డెల్టా కనుక్కుందాం. డెల్టా ఫార్ములా ఏంటి? డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ మైనస్ 4ac. డెల్టా ఫార్ములా ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac. బి అంటే ఎంత? మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అమ్మ మైనస్తో సహా హోల్ స్క్వేర్ పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని హోల్ స్క్వేర్ పెట్టరు, అప్పుడు మైనస్ హోల్ స్క్వేర్ పెట్టకపోతే ప్లస్ సెట్ అయింది. అందుకని మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే 1, సి అంటే ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 4 నాలుగు మల్టిప్లై చేయండి. మైనస్ 4ab మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4h స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 4ab ప్లస్ 2ab అంటే మైనస్ 2ab ప్లస్ 4h స్క్వేర్. ఇప్పుడు ఇది ఎలా ఉంది ఫార్ములా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఎలా ఉంది ఫార్ములా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అంటే
2h హోల్ స్క్వేర్. చూడండి ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. ఎందువల్ల నువ్వు ఏ వాల్యూ బి వాల్యూ నువ్వు ఏది సబ్స్టిట్యూషన్ చేసినా కానీ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి గ్రేటర్ దాన్ 0. కాబట్టి మనకి ఏదైతే ఇచ్చాడో ఆల్వేస్ రియల్గా. కాబట్టి ద రూట్స్ ఆఫ్ x minus a into x minus b equal to h square are always real. ఫినిషింగ్ స్టెప్ మ్యాండేటరీ అమ్మ, కన్ఫర్మ్గా రాయాలి. ప్రూవ్ దట్ అన్నాడు. సో ప్రూవ్ దట్ దిస్ ఇస్ రాసేయడమే. ది రూట్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి కూడా హెచ్ స్క్వేర్ ఆర్ ఆల్వేస్ రియల్. ఎందువల్ల డెల్టా గ్రేటర్ దాన్ 0 కాబట్టి. ఫస్ట్ రోమన్లో 9th ప్రాబ్లం, ఫైండ్ ద కండిషన్ దట్, ఏం కావాలంట, కండిషన్ కావాలంట. 1 రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 షెల్ n టైమ్స్ ది అదర్ when n is a positive integer. ఏంటంట 1 రూట్ n టైమ్స్ ది అదర్ అంటే ఒక రూట్కి ఇంకో రూట్ n టైమ్స్ ఉంటుందంట. సో ఒకసారి దీన్ని ఎలా తీసుకోవచ్చమ్మా, లెట్ ఆల్ఫా కనుక 1 రూట్ అనుకుంటే n టైమ్స్ ది అదర్ అంటే దీనికి n టైమ్స్ అంటే n ఆల్ఫా బి ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఏంటి ఈక్వేషను, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దీనికి అర్థం ఏంటి, ఆల్ఫా ఎన్ ఆల్ఫా బి ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0. ఇలా ఉంటే మనం ఏ రాసుకోవచ్చు అని చెప్పాము, సమ్ ఆఫ్ రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ రాసుకోవచ్చుగా. కాబట్టి సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సార్ ఆల్ఫా ప్లస్ బీటా కదా సార్, ఇక్కడ బీటా అంటే ఇక్కడ ఎంత ఉంది, ఎన్ ఆల్ఫా. కాబట్టి ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏవైతుందో అవి సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. సో ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా ఈక్వల్ మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ ఎన్ ఆల్ఫా అంతే కదా, ఆల్ఫా ఇంటూ బీటా. కాబట్టి ఆల్ఫా ఇంటూ ఎన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇవి రెండింటిలో ఆల్ఫా కామన్ తీస్తే 1 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఇంటూ 1 ప్లస్ ఎన్ ఇట్స్ ఈక్వల్ టు 1 తీసుకెళ్ళు. అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఇంటూ 1 ప్లస్ ఎన్. అలాగే దీన్ని సింప్లిఫై చేస్తే ఎన్ ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అన్నాను. సబ్స్టిట్యూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఇంటూ 1 ప్లస్ ఎన్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో ఆల్ఫా ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. కాబట్టి ఎన్ ఇంటూ ఆల్ఫా అంటే ఎంత ఉంది, మైనస్ బి బై ఏ ఇంటూ 1 ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో ఎన్ ఇంటూ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఒక ఏ క్యాన్సిల్, డినామినేటర్ బోత్ సైడ్. సో తర్వాత క్రాస్ మల్టిప్లై చేసేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎన్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సి ఏసీ ఇంటూ 1 ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్. ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్రాబ్లం. లాస్ట్ ప్రాబ్లం, ఫైండ్ 2 consecutive positive even integers. The sum of whose squares is 340. మనకంట 2 consecutive positive even integers అంటే 2 పాజిటివ్ ఉండాలి, అవి కూడా కంటిన్యూషన్లో ఉండాలి పాజిటివ్లో. అయితే ఎలా తీసుకోవాలి, సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఆ రూట్స్ కనుక స్క్వేర్ చేసి సమ్ చేస్తే 340 రావాలి. అలాంటి 2 పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ తీసుకోవాలి. లెట్ అంటే మనకు తెలియదు కాబట్టి దేన్నైనా లెట్ అనుకుంటాము. సో లెట్ 2a, 2a plus 2 be the 2 consecutive positive even integers. అంటే మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు 2a ఉంది. సో ఇది పాజిటివ్గా 2తో మల్టిప్లై చేసేది పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్. దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 2a plus 2. సార్ 2a plus 1 తీసుకోవచ్చు కదా సార్. మరి చూసుకో 2a plus 1 ఎట్ట వచ్చిద్దో. సపోజ్ ఏ వాల్యూ కనుక 1 పెడితే 2 into 1 plus 1 ఏమవుతుంది 3. మరి ఈవెన్ ఇంటీజరా కాదు. అందుకనే 2a తర్వాత నెక్స్ట్ నెంబర్ పాజిటివ్ ఈవెన్ ఇంటీజరు 2a plus 2 తీసుకోవాలి. కాబట్టి అందుకని లెట్ 2a plus 2 బీ ద 2 consecutive పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అని తీసుకుందాం. ఇప్పుడు కండిషన్ ఏమి ఇచ్చాడు,
ఫ్రమ్ గివెన్ కండిషన్ ఈజ్ ఏమిచ్చాడు సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 340 అంటే ఆ కండిషన్ ప్రకారం రాసుకుంటే వీటిని స్క్వేర్ చేసి సమ్ చేస్తే 340 సమానం అంట. అంటే ఈ విధంగా 2a హోల్ స్క్వేర్ ప్లస్ 2a ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 340 సరిపోయిందా వర్డ్లో ఉంది. సో కాబట్టి సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ మనం ఏమైతే తీసుకున్నామో ఆ రూట్స్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 340. కాబట్టి 2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్ అంటే 2a హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 ఇంటూ 4 4 ఇంటూ 8 8a ఈజ్ ఈక్వల్ టు 340. 4a స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ 8a స్క్వేర్ ఏంటి 4a స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ 8a స్క్వేర్ ప్లస్ 8a ప్లస్ 340 ఇటు వస్తే మైనస్ 340. సో మైనస్ 340 ప్లస్ 4 అంటే మైనస్ 336 ఈక్వల్ టు 0. సో ఈ మొత్తంలో నుంచి 8 కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ 8 ఇందులో 8 4 జా 32 ఇంకా 1 మిగులుద్ది కాబట్టి 16 8 2 జా 16 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ 42 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 1 ఇంటూ మైనస్ 42 అంటే మైనస్ 42 మల్టిప్లై చేస్తే మైనస్ 42 యాడ్ చేస్తే 1 రావాలి. 7 6 జా 42 ఏ రావాలి ప్లస్ 1 రావాలి కాబట్టి ప్లస్ 7 మైనస్ 6 యాడ్ చేస్తే ప్లస్ 1 అయినా 7 మైనస్ 6 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 6 జా 42 మైనస్ 42 టాలీ అయింది. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 7a మైనస్ 6a మైనస్ 42 ఈక్వల్ టు 0. ఆ తర్వాత ఇక్కడ ఈ రెండింటిలో నుంచి ఏ కామన్ తీద్దాము. కామన్ తీస్తే ఏ ప్లస్ 7 మరలా ఈ రెండింటిలో నుంచి మైనస్ 6 కామన్ తీస్తున్నాం. కామన్ తీస్తే ఏ ప్లస్ 7 ఈక్వల్ టు 0. మళ్ళీ రెండింటిలోంచి ఏ ప్లస్ 7 కామన్ తీస్తున్నాం. తీస్తే ఏ మైనస్ 6 ఈక్వల్ టు 0. అంటే ఏ ప్లస్ 7 ఈక్వల్ టు 0 ఆర్ ఏ మైనస్ 6 ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు మైనస్ 7 ఏ ఈక్వల్ టు 6. ఇది మనకి పాజిటివ్ ఇంటీజర్. ఎందువల్ల నెగిటివ్ నాట్ కన్సిడర్ ఎందువల్ల పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాం కాబట్టి గివెన్ ఇంటీజర్స్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి మధ్యలో రాసుకోండి గివెన్ ఇంటీజర్స్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అని. ఇప్పుడు మనకు దేర్ ఫోర్ ఏం కావాలి ద టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ ఆర్ 2a 2a ప్లస్ 2 ఏ వాల్యూ ఎంత వచ్చింది 6 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 ఇంటూ 6 2 ఇంటూ 6 ప్లస్ 2 ఏ వాల్యూ ఎంత అయితే వచ్చిందో మనం లెట్ ఏదైతే అనుకుందాం అందులో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాము. 2 6 ఆర్ 12 2 6 ఆర్ 12 ప్లస్ 2 14 చూసారా కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ వచ్చినాయి. సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ 12 14 వీటిని స్క్వేర్ చేసి సమ్ చేస్తే 340 వస్తాయి. చెక్ చేసుకోండి. దిస్ ద ఫైనల్ 2 మార్క్స్ అయిపోయినాయి. 3Aలో ఇక సెకండ్ రోమన్ స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం ఇఫ్ x1, x2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0. ఆల్రెడీ ఇది అర్థమైపోయింది. ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 అంటే అర్థం సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ మైనస్ b బై ఏ ప్రోటా రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ c బై ఏ. ఎప్పుడైతే ఈ వర్డ్ ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ముందు ఆ ఫార్ములాస్ యూస్ చేసుకోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ మైనస్ b బై అంటే x1 ప్లస్ x2 ఈక్వల్ మైనస్ b బై ఏ ప్రోటా రూట్స్ x1 ఇంటూ x2 ఈక్వల్ టు c బై ఏ ఈ విధంగా రాసుకోవాలి. తర్వాత ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ax1 ప్లస్ b హోల్ పవర్ మైనస్ 2 ప్లస్ ax2 ప్లస్ b హోల్ పవర్ మైనస్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసి. అంటే ఈ వాల్యూస్ ఆన్సర్ ఇలా రావాలి. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎలా ఉండాలి ఏబిసిలో ఉండాలి. ఏబిసిలో ఉండాలి ఆన్సర్ ఫార్మేట్. మరి స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ముందు గివెన్ ఏమి ఇచ్చాడు రాసుకోండి. గివెన్ x1, x2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ది quadratic equation ax² plus bx plus c equal to 0. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏం ఫార్ములా x1 plus x2 ఈక్వల్ టు మైనస్ b బై ఏ. నెక్స్ట్ ప్రోట్ ఆఫ్ ది రూట్స్ x1 ఇంటూ x2 ఈజ్ ఈక్వల్ టు c బై ఏ.
ఇలా వర్డ్ ఎప్పుడు ఏ ప్రాబ్లంకి ఇచ్చినా మనం ఏదైతే ఫార్ములా పైన చదువుకున్నామో ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాల్సిందే. x1 + x2 = -b / x1 × x2 = c / a. ఇప్పుడు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఇది తీసుకోవాలి. ఇప్పుడు x1 అనేది రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషనేగా, కాబట్టి ఇఫ్ x1 ఈజ్ ద రూట్ ఆఫ్ ax² + bx + c = 0. ఇప్పుడు ఆల్ఫా ఇస్ ద రూట్ ఆఫ్ ax² + bx + c = 0 అనే దానికి ఫార్ములా రాసావమ్మా, a² + b² + c = 0. మరి అలాగే x1 ఇస్ ద రూట్ ఆఫ్ ax² + bx + c = 0 రాస్తాం. x ప్లస్లో x1 సబ్స్టిట్యూషన్ చేస్తాము, చేస్తే ax12 + bx1 + c = 0. తర్వాత ప్లస్ c కూడా వాళ్ళు తీసుకెళ్ళు, చేస్తే ax12 + bx1 = -c. ఈ రెండింటిలో x1 కామన్ ఇస్తే ax1 + b = -c ఇంటూ x1 ఇది కూడా వాళ్ళు తీసుకెళ్ళు, ax1 + b = -c/x1. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంది, ax1 + b హోల్ పవర్ -2 ఉంది. హోల్ పవర్ మైనస్ రావాలంటే ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ రెసిప్రోకల్ రాసుకోండి. అంటే 1/ax1 + b = మరి దీన్ని రెసిప్రోకల్ రాస్తే ఇది కూడా రెసిప్రోకల్ రాసుకోవాలిగా, -x1/c -x1/c. దీన్ని రివర్స్ చేసాం కాబట్టి దీన్ని కూడా రివర్స్ చేయాలి. అప్పుడు -c/x1 వల్ల -x1/c మారుతుంది. ఆ తర్వాత బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 1/ax1 + b హోల్ స్క్వేర్ = -x1/c². ఇప్పుడు 1/a అంటే a పవర్ -1గా రాసుకోవచ్చు. సో 1/ax1 + b రాసుకుంటాం, ax1 + b హోల్ పవర్ -2 - x12/c². దీన్ని బాక్స్లో ఉంచండి. ఇట్లాగే ax2 + b హోల్ పవర్ -2 కూడా కనుక్కుంటే సరిపోతుంది. అలాగే ఇంకో రూటు x2 కూడా రూటేగా ఈక్వేషన్కి, కాబట్టి ఇఫ్ x2 ఈజ్ ద రూట్ ఆఫ్ ax² + bx + c = 0. ఇది ఎట్లా రాసాం, గివెన్ ఇచ్చిన దాన్ని బట్టే x1 రూట్ అన్నాడు, రూట్ x1 సంబంధించి చేసాం. అలాగే x2 కూడా రూట్ అన్నాడు కాబట్టి x2 కూడా స్టెప్ రాసాం. మరి x2 రూట్ అయితే x ప్లస్ రాసుకోవాలి x2, కాబట్టి ax2² + bx2 + c = 0. ax2² + bx2 = -c. ఈ రెండింటిలో x2 కామన్ ఇస్తే ax2 + b -c. ఈ ఇంటూ x2 కూడా తీసుకెళ్ళు. సో ax2 + b -c/x2. తర్వాత దీన్ని రెసిప్రోకల్ చేయి, అంటే 1/ax2 + b మరి దీన్ని రివర్స్ చేసి ఇది కూడా అవుతుందా, -x2/c. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 1/ax2 + b హోల్ స్క్వేర్ -x2/c². మరి 1/a హోల్ స్క్వేర్ అంటే a పవర్ -2గా, దాని ప్రకారం 1/ax2 + b అవుతుంది, ax2 + b హోల్ పవర్ -2 హోల్ స్క్వేర్ +x2²/c². ఇలా మనం ఈ రెండు వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఫైండ్ అన్నాడో ఆ ఫైండింగ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ax1 + b హోల్ పవర్ -2 + ax2 + b హోల్ పవర్ -2 ax1 + b అని ఎంత వచ్చింది, x1²/c² ప్లస్ ax2 + b ఎంత వచ్చింది, హోల్ పవర్ -2, ax2 + b హోల్ పవర్ -2 ఎంత వచ్చింది, x2²/c². మరలా ఒకసారి ax1 + b హోల్ పవర్ -2 ఎంత, x1²/c² ప్లస్ ax2 + b హోల్ పవర్ -2 ఎంత, x2²/c². ఇప్పుడు ఎల్సిఎం ఎంత, c², x1² + x2². ఇప్పుడు x1² + x2² అంటే a² + b² ఫార్ములా ఉందిగా. సో a² + b² ఫార్ములా ఏంటి, a + b హోల్ స్క్వేర్ -2ab. కాబట్టి x1 + x2 హోల్ స్క్వేర్ -2x1 x2/c². ఇప్పుడు x1 + x2 అంటే పైన ఉంది, సబ్స్టిట్యూషన్ చేస్తే -b/a హోల్ స్క్వేర్ -2x1 x2 అంటే c/a/c². ఇప్పుడు ఈ హోల్ స్క్వేర్ అప్లై చేస్తే -హోల్ స్క్వేర్ అంటే
బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ బై సి స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం ఎంత? ఏ స్క్వేర్. ఎల్సిఎం ఎంత? ఏ స్క్వేర్. బి స్క్వేర్ మైనస్ ఒక ఏ క్యాన్సిల్ అయితే ఏ మిగులుతుంది, ఏ ఇంటూ 2c 2ac బై సి స్క్వేర్. సో ఈ బై కరెక్ట్గా రాస్తే ఆర్డర్లో దేర్ ఫోర్ ఆన్సర్ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ సి స్క్వేర్. బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ సి స్క్వేర్. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సెకండ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ ఆల్రెడీ ఇలా ఉంటే ఏం చెప్పానమ్మా, సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ మైనస్ బి బై ఏ, ప్రోటా రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ సి బై ఏ రాసేసుకోమని చెప్పాను. ఆ తర్వాత ఫైండ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్. మళ్ళీ రెండు రూట్స్ ఇచ్చాడు, ఇది ఒక రూటు ఇది ఒక రూటు. ఈ రెండు రూట్స్ ఉపయోగించి మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. మరి ఫామ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ ఏంటమ్మా, ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోటా రూట్స్ ఈక్వల్ టు 0. సరే ఫస్ట్ ముందు గివెన్ ఏమి ఇచ్చాడో గివెన్ రాసుకుందాం. సో గివెన్ ఆల్ఫా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ప్రోటా రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఇలా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇక్కడ ఏవైతే రూట్స్ కనుక్కున్నాడో ఆ రూట్ని మనం స్టార్ట్ చేద్దాం. చూడండి వరకు ఫస్ట్ ఒక రూట్ తీసుకుంటున్నాం, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ముందు ఈ రెండు రూట్స్కి సమ్ చేయాలంటే అసలు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్లా ఉంది. సో ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత, మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2c బై ఏ, బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ. సో ఎల్సిఎం ఏ స్క్వేర్, బి స్క్వేర్ మైనస్ ఏలో ఒక ఏ క్యాన్సిల్, ఏ ఇంటూ 2c 2ac. సో ఇది మనకేంటి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. అలాగే ఇంకోటి ఏం కనుక్కోవాలి, ఆల్ఫా పవర్ మైనస్ 2 ప్లస్ బీటా పవర్ మైనస్ 2, బీటా పవర్ మైనస్ 2. సో ఆల్ఫా పవర్ మైనస్ 2 ప్లస్ బీటా పవర్ మైనస్ 2 ఇది ఎలా ఉందంటే ఏ పవర్ మైనస్ ఎన్ అంటే 1 బై ఏ పవర్ ఎన్ అంటే 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్. సో ఎల్సిఎం ఎంత, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. సో 1 ఇంటూ బీటా స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా స్క్వేర్. ఇప్పుడు బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ అన్న ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అన్న ఒకటేగా. మరి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో ఒకసారి ముందు బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ని ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్గా రాద్దాం బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, సబ్స్టిట్యూషన్ చేస్తే బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. ఆల్రెడీ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా బీటా అంటే సి బై ఏగా, సి బై ఏ హోల్ స్క్వేర్ ఏమవుతుంది, సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. సో ఇది ఒక రూట్ ఏమో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ వచ్చింది. ఇంకోటి ఏమో ఆల్ఫా పవర్ మైనస్ 2 ప్లస్ బీటా పవర్ మైనస్ 2 చేస్తే బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. ఇప్పుడు ఈ రెండు రూట్స్కి సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోవాలి, ఈ రెండు రూట్స్కి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోవాలి. అప్పుడు దేర్ ఫార్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా రాసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదేగా 1 రూటు, ఇది అందర్ రూటు. సో ఈ రెండు రూట్స్కి సమ్ చేద్దాం. అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా పవర్ మైనస్ 2 ప్లస్ బీటా పవర్ మైనస్ 2. ఈ విధంగా సమ్ ఆఫ్ ది రూట్స్ రాసాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే పైన కనుక్కుందాం ఎంత, బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా పవర్ మైనస్ 2 ప్లస్ బీటా పవర్ మైనస్ 2 కనుక్కుందాం, బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. ఇప్పుడు రెండింటిలో న్యూమినేటర్లో బి స్క్వేర్ మైనస్ 2ac కామన్ వస్తుంది. ఇంకేం మిగిలిద్ది, 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై సి స్క్వేర్. బి స్క్వేర్ మైనస్ 2ac ఇంటూ ఎల్సిఎం ఎంత, ఏ స్క్వేర్ సి స్క్వేర్. సో 1 ఇంటూ సి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఏ స్క్వేర్. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి, బి స్క్వేర్ మైనస్ 2ac ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ సి స్క్వేర్. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్
ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ రూట్స్కి ఈ రెండింటికి ప్రోడక్ట్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా పవర్ -2 ప్లస్ బీటా పవర్ -2. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎంత వచ్చిందమ్మా బీ స్క్వేర్ -2ac బై ఏ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా పవర్ -2 ప్లస్ బీటా పవర్ -2 అంటే బీ స్క్వేర్ -2ac బై సి స్క్వేర్. ఇప్పుడు ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ ఎలా రాస్తాము బీ స్క్వేర్ -2ac ఇంటూ బీ స్క్వేర్ -2ac అంటే బీ స్క్వేర్ -2ac హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సి స్క్వేర్. ది రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ product of the roots is equal to 0. X square minus sum of the roots ఎంత వచ్చింది b square minus 2ac into c square plus a square by a square c square into x plus product of the roots b square minus 2ac whole square by a square c square equal to 0. సో ఇప్పుడు ఎంటైర్ ఈక్వేషన్ మొత్తానికి ఎల్సిఎం ఏ స్క్వేర్ సి స్క్వేర్. సో ఇప్పుడు ఏ స్క్వేర్ సి స్క్వేర్తో ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ -2ac ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ -2ac హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఏం చేసామమ్మా ఇప్పుడు ఏ స్క్వేర్ సి స్క్వేర్తో ఎంటైర్ ఈక్వేషన్ మొత్తం మల్టిప్లై చేసాం. చేస్తే ఏ స్క్వేర్ సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ మిగిలింది రాసాం ప్లస్ ఇక్కడ కూడా క్యాన్సిల్ మిగిలింది రాసాం ఈక్వల్ టు 0. ఈజ్ ద ఫైనల్ ఆన్సర్.